బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. హై ఫీవర్ తో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. బేగంపేట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స కొనసాగుతోంది. కేటీఆర్ తో సమావేశం అవుతుండగా సమావేశం మధ్యలోనే హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. హై ఫీవర్ తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. స్టీవ్ ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, హరీష్ రావు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? హై ఫీవర్ తో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కిమ్స్ హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితమే అడ్మిట్ అయ్యారు. ముందుగా చెకింగ్స్ కోసమని వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేటీఆర్ సంబంధించి విచారణ పూర్తయి ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా హరీష్ రావు అక్కడ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే వెనకాల నిల్చున్నటువంటి హరీష్ రావు చాలా అనీజీగా ఉన్నట్టు కనిపించింది. బ్రీత్ తీసుకోలేకుండా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించింది. కొద్దిసేపు అయితే బలవంతంగా అక్కడ నిల్చున్నారు. ఆ తర్వాత వెంటనే కాసేపు ఇట్లా కింద పడే పరిస్థితి వచ్చే టైంకి పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ మిగతా వాళ్ళంతా కూడా ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా టెస్టుల తర్వాత హై ఫీవర్ ఉంది అండ్ స్టమక్ పెయిన్ కూడా ఉందని చెప్పేసి అడ్మిట్ చేశారు. ఈ రోజు మోస్ట్లీ రేపు కూడా హాస్పిటల్లోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా రెస్ట్లెస్ గా ఉన్నారు ఆయన. నిన్న సాయంత్రం నుంచి కూడా కేటీఆర్ విచారణ సందర్భంగా అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. చాలా గ్యాదరింగ్ అయింది కాబట్టి ఆ గ్యాదరింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ రోజు ఉదయం కూడా అందరికంటే ముందే ఆయనే ముందుగా నందినగర్కి వచ్చారు. నందినగర్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఉదయమే అక్కడ నుంచి తెలంగాణ భవన్ వచ్చారు. తెలంగాణ భవన్ లో ఉదయం నుంచి కూడా సాయంత్రం కేటీఆర్ వచ్చే వరకు ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో గడిపారు. కార్యకర్తలకు భోజనం ఏర్పాట్లు చేశారు. అందరితో మాట్లాడుతూ కేటీఆర్ వచ్చే టైం వరకు అక్కడే ఉండి కేటీఆర్ రాగానే రిసీవ్ చేసుకొని మళ్ళీ మీదకి వెళ్ళారు. సో ఇదంతా కూడా రెస్ట్లెస్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంతకుముందే కొంత ఫీవర్ ఉందనుకుంటా. సో ఈ రోజు నిన్న రాత్రి నుంచి రెస్ట్లెస్ గా పనిచేయడంతో ఆ ఫీవర్ ఎక్కువైందని భావించవచ్చు, లేదా ఫుడ్ పాయిజన్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొద్దిసేపట్లో కొన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ రాకేష్, అది ప్రస్తుతం అయితే బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స కొనసాగుతోంది. హై ఫీవర్ తో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కేటీఆర్ సమావేశం దృశ్యాలు మనం చూస్తున్నాము. కేటీఆర్ సమావేశంలో కేటీఆర్ ఫస్ట్ హరీష్ రావు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతుండగా అప్పటికి ఆయన కాస్త డిస్కంఫర్ట్ గానే ఫీల్ అయినట్టుగా ఉంది. అప్పటికైనా ఫీవర్ తో బాధపడుతున్నారు. లైట్ గా కడుపు నొప్పిగా ఉన్నట్టుంది. కడుపు పట్టుకోవడం కూడా మనం చూస్తున్నాము. సో ఆయన ఇంకా చాలాసేపు ఓపిక పట్టారు. ఇక భరించలేని స్థితిలో అక్కడి నుంచి మెల్లిగా పక్కకి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యకర్తలు ఆయన సిబ్బంది వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ముందుగా టెస్ట్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ రేపు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. హై ఫీవర్ తో మాజీ మంత్రి హరీష్ రావు బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. నిన్న మొన్న నుంచి కూడా కొంచెం డల్ గానే ఉన్నారు హరీష్ రావు అని చెప్తున్నారు. ఇంకా ఇవాళ కూడా వరుసగా కార్యకర్తలతో సమావేశాలు, మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవడం, వరుస స్కెడ్యూల్ ఉండడం వల్ల కూడా ఆయన ఇంకొంచెం ఎక్కువ ఫీవర్ కి గురైనట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు మాట్లాడిన తర్వాత కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతుండగానే అప్పటి వరకు ఆయన చాలా ఓపికగా పెయిన్ భరించినట్టుగా ఆయన ఫేస్ చూస్తుంటే మనకు కనిపిస్తోంది. ఓ సందర్భంలో ఆయన కడుపు కూడా పట్టుకున్నారు. సో స్టమక్ పెయిన్ ఉంది ఆయనకి, హై ఫీవర్ ఉంది అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బేగంపేట్ కిమ్స్ లో హరీష్ రావుకు చికిత్స కొనసాగుతోంది.